వీడియోని చివరి వరకు చూడండి, బాగా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. ముందుగా యూట్యూబ్ ఓపెన్ చేసుకోవాలి. యూట్యూబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇలాగ వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత మనము పైన యాడ్ అని ఉంటుంది, దాని మీద నొక్కితే మనకి కావాల్సిన వీడియో ఫస్ట్ నేను ఈ వీడియో యాడ్ చేసుకుంటున్నాను. షో మీడియా ఈ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత అక్కడ డన్ మీద నొక్కాలి. ఓకే, డన్ మీద నొక్కిన తర్వాత అలాగ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద నొక్కితే అది ఇలా మనకి ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అడ్జస్ట్మెంట్ మనకి ఎలా కావాలంటే అలాగ, ఎంతవరకు కావాలంటే అంతవరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే అనుకుంటే టిక్ మార్క్ మీద నొక్కేయాలి. నొక్కిన తర్వాత మనకి చూసుకొని వీడియో ఎలాగ పెట్టుకోవాలి, ఎక్కడి దాకా పెట్టుకోవాలి అనేసి ఇలాగ చూసుకొని మనం చూసుకున్న తర్వాత అక్కడ పైన యారో మార్క్ మీద నొక్కితే ఇలా వస్తుంది. మనం ఖచ్చితంగా ఇక్కడైతే ఇదైతే కంపల్సరీగా ఇవ్వాలి టైటిల్. నేనైతే వీడియోకి సంబంధించి టైటిల్ ఇవ్వాలన్నమాట. నేనైతే ప్రభాస్ అని పెడుతున్నాను, PRABHS ప్రభాస్. తర్వాత ఇంకా మనం హ్యాష్ ట్యాగులు కూడా కంపల్సరీగా అయితే హ్యాష్ ట్యాగులు అయితే ఇవ్వాలి. హ్యాష్ ట్యాగులు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. హ్యాష్ ట్యాగ్ ప్రభాస్ వీడియో కాబట్టి మనం కంపల్సరీగా ఇది వైటీ షార్ట్స్ అని అయితే కంపల్సరీగా షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మనం వైటీ షార్ట్స్ అని కంపల్సరీగా హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి. తర్వాత షార్ట్స్ అని కూడా ఇవ్వాలి. షార్ట్స్ SHRT షార్ట్ వీడియో. ఓకే, ఇలాగ హ్యాష్ ట్యాగ్లు ఇచ్చుకున్న తర్వాత మనం ఇంకా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నేను ప్రభాస్ది కాబట్టి ప్రభాస్ హ్యాష్ ట్యాగ్ అయితే పెడుతున్నాను. నేను ఇక్కడ చూసుకోవచ్చు. ఎడిటింగ్ వీడియో కాబట్టి నేను హ్యాష్ ట్యాగ్ ఎడిట్ అని కూడా ఇస్తున్నాను, ఎడిటింగ్ అని హ్యాష్ ట్యాగ్. ఇదైతే మనం హ్యాష్ ట్యాగ్లు అయితే కంపల్సరీ హ్యాష్ ట్యాగ్లు అయితే ఇవ్వాలి. కింద మనకి షో మోర్ అంటే దాని మీద నొక్కితే ఇలాగ వస్తుంది. కంపల్సరీ మనము చాలామంది అన్లిస్ట్లో పెట్టుకోమంటారు, అన్లిస్ట్లో పెట్టుకోకూడదు. మనం కొత్తగా జాయిన్ అయ్యాం కాబట్టి పబ్లిక్లోనే పెట్టుకోవాలి. పబ్లిక్లోనే బాగా వ్యూస్ వస్తాయి, తొందరగా రీచ్ అవుతుంది అనమాట. పబ్లిక్లో నేనైతే పబ్లిక్లోనే పెడుతున్నాను. ఓకే, పబ్లిక్లో పెట్టిన తర్వాత ఇలాగ వస్తుంది. మనం షో మోర్ అని క్లిక్ చేస్తే ఇలాగ వస్తుంది అనమాట. మనకి ఇక్కడ అన్నీ చూపిస్తుంటారు, అన్నీ ఇక్కడైతే చూపిస్తుంటారట. అంటే మీరు ఈ వీడియో ప్రమోట్ చేస్తున్నారా లేదని. నేనైతే నో మీద ఇచ్చేసాను. నో, నేను చేయట్లేదు కాబట్టి, ప్రమోట్ చేయట్లేదు కాబట్టి నో మీద క్లిక్ చేశాను. తర్వాత కమ్యూనిటీ అని ఉంటుంది అనమాట, దాని మీద క్లిక్ చేస్తే అంటే మనం అలో ఓన్లీ విత్ అది పెట్టుకోవచ్చు. నేను ఏది పెట్టుకుంటున్నాను. ఓకే, అప్లోడ్ మీద క్లిక్ చేసేయాలి. చూస్తున్నాను అప్లోడ్. ఓకే, మళ్ళీ దీన్ని బ్యాక్ వచ్చేయాలన్నమాట. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి కంపల్సరీగా వైటీ స్టూడియో అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళాలి. వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసాం కదా, ఆ వీడియో మీద నొక్కిన తర్వాత పైన పెన్సిల్ సింబల్ ఉంటుంది, దాని మీద నొక్కితే ఇలాగ వస్తుంది అనమాట. కింద యాడ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, దాన్ని అంతా ఇప్పుడు మనం చేసినంత కాపీ చేసుకుని ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి దాన్ని కాపీ చేసి మన ఛానల్ నేమ్ కూడా దాంట్లో హ్యాష్ ట్యాగ్గా ఇవ్వాలన్నమాట. ఇది మాత్రం కంపల్సరీగా డిస్క్రిప్షన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. తర్వాత బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడంతా ఉంటుంది, మనం అప్పుడే పెట్టేసాము ఇవన్నీ. రిలేటెడ్ వీడియో అని ఉంది కదా, అంటే రిలేటెడ్ వీడియో మనం ఆ వీడియోకి సంబంధించి ఇంకా ఏదైనా వీడియోస్ పెట్టాలనుకుంటే అక్కడికి వెళ్ళి పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఏం పెట్టట్లేదు. ఇక్కడ
మోర్ ఆప్షన్స్ మీద ఇక్కడ మనం ట్యాగ్స్ కూడా ఇవ్వాలన్నమాట. ట్యాగ్స్ అంటే మనం హ్యాష్ ట్యాగ్లు ఏం పెట్టామో అలాగే ట్యాగ్స్ చేస్తే అంటే కొంచెం వీడియో వైరల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కంపల్సరీగా ఇది ట్యాగ్స్ కూడా కంపల్సరీగా ఇవ్వాలి. నేనైతే సేమ్ అలాగే ఇస్తున్నాను. ప్రభాస్ అని ఇచ్చాను. వైరల్ వీడియో ఓకే ఇచ్చేసిన తర్వాత మనము ఇంకా అక్కడ ఏమి ఇచ్చామో మనం హ్యాష్ ట్యాగ్లు ఏం పెట్టామో ఇక్కడ కూడా అదే సేమ్ ట్యాగ్స్ ఇచ్చేసి మనం ఇంకా బ్యాక్ వచ్చి సేవ్ మీద నొక్కేసేయాలన్నమాట. నేను సినిమా పేరు కూడా రాస్తున్నాను, పౌర్ణమి అని. బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత సేవ్ మీద నొక్కేయాలన్నమాట. సేవ్ ఓకే సేవ్ అయిపోయింది. కంపల్సరీగా మన వీడియో అయితే వైరల్ అవడానికి చాలా అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి.